సంక్రాంతి పండుగ సందర్భంగా పట్నం నుంచి పల్లె బాట పట్టారు నగరవాసులు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై గత రాత్రి నుంచి వాహనాల రద్దీ కొనసాగుతోంది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ మాత్రం భారీగా పెరిగింది. వాహనాల రద్దీని నియంత్రించడానికి టోల్ ప్లాజా సిబ్బంది ట్రాఫిక్ జామ్ కాకుండా నియంత్రణ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని పంతంగి టోల్ ప్లాజాలోని 10 టోల్ బూత్లను విజయవాడ వైపు తెరిచారు టోల్ అధికారులు. మామూలు రోజుల్లో 35,000 నుంచి 45,000 వాహనాలు వెళ్తాయని, కానీ సంక్రాంతి పండుగ సందర్భంగా నిన్న ఒక్కరోజే 55,000 వాహనాలు వెళ్లినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇక శనివారం, ఆదివారం కలిసి రావడంతో ఈ 2 రోజులు ఆ సంఖ్య మరింత పెరుగుతుందని, అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. అలాగే వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టోల్ ప్లాజా నుంచి 4 సెకండ్లకు ఒక వాహనం చొప్పున నిమిషంలో 330 వాహనాలు విజయవాడ వైపు వెళ్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పంతంగి టోల్ ప్లాజాను పరిశీలించారు రాచకొండ కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీ మల్లారెడ్డి. వాహనాల రద్దీని, నియంత్రణను ఆయన పర్యవేక్షించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పంతంగి టోల్ గేట్ దగ్గర ఈ సంక్రాంతి సందర్భంగా ఆంధ్ర వెళ్లే ప్రజలందరూ కూడా ఇది ఇంపార్టెంట్ జంక్షన్. ఓఆర్ఆర్ నుంచి వచ్చేవాళ్ళు, సిటీ నుంచి వచ్చేవాళ్ళు మొత్తం కూడా అన్ని వెహికల్స్ కూడా ఇక పంతంగి టోల్ గేట్ నుంచి పాస్ కావాల్సిందే, ఆల్టర్నేట్ రూట్ లేదు. సో గతంలో కొద్దిగా సర్వర్ డౌన్ ఉండడం వల్ల లాస్ట్ ఇయర్ కొద్దిగా జామ్ అయినట్టుగా మాకు ఇన్పుట్ ఉంది. దాని వల్ల మేము సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేయడం జరిగింది, సర్వర్ డౌన్ కాకుండా చేయడం జరిగింది. దాంతో పాటు బూస్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. బూస్టర్ ఉంటే ఏంటంటే స్పీడ్ గా విత్ ఇన్ సెకండ్స్ లోనే క్లియర్ అవుతుంది అది టోల్, కాబట్టి ఆ బూస్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు హ్యాండ్ గన్స్ కూడా ఉన్నాయి. దాంతో పాటు కెమెరాలు కూడా ఏర్పాటు చేసినాము. ఆ కెమెరా ద్వారా ఒకవేళ జామ్ ఏమైనా అయితే ఫీ దాంట్లో అమౌంట్ లేకపోయినా కెమెరా ద్వారా క్యాప్చర్ చేసి మేము తర్వాత అప్లోడ్ చేసి టోల్ గేట్ సిబ్బందితో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి 10 వేస్ మనం అక్కడ పంపిస్తున్నాము విజయవాడ సైడ్. అవసరం అంటే ఇంకా 2 కూడా ఓపెన్ చేసి పంపిస్తాం. అవసరం అనుకుంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఈ ఆటోలు వెళ్లే దారిని కూడా వీళ్లకు కేటాయించడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా స్మూత్ గా ఇప్పుడు ప్రస్తుతానికి జస్ట్ 1 మినిట్ లోపే విత్ ఇన్ సెకండ్స్ లోనే వెహికల్స్ అన్ని కూడా పాస్ అవుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా మా కమిషనర్ గారు, రాచకొండ కమిషనర్ గారి ఆదేశాలతో ఇక్కడ పర్సనల్ గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 2 ఏసీపీలు కూడా, లా అండ్ ఆర్డర్ ఏసీపీ, మా ట్రాఫిక్ ఏసీపీ ఇక్కడే ఉంటారు. సంక్రాంతి సందర్భంగా పట్టణ వాసులు పల్లెబాట పడుతున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పెద్దాంబర్పేట్ ఓఆర్ఆర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఔటర్ పై వందలాది వాహనాలు బారులు తీరాయి. టోల్ ఫీజులు వసూలు చేస్తూ ఉండడంతో వాహనాలు త్వరగా ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు.